రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్యాలెండర్ రిలీజ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక టీజీపీఎస్సీ ప్రక్షాళన చేశామన్నారు. కొత్త నోటిఫికేషన్లు, ఉద్యోగాల భర్తీకి అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. వరుస పరీక్షలతో అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు భట్టి. అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో వార్షిక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. ఇందులో ఉద్యోగ నోటిఫికేషన్, పరీక్ష తేదీలను స్పష్టంగా పేర్కొంది. ఉద్యోగ అర్హతలు, నిర్వహించే సంస్థల వివరాలు తెలిపింది సర్కార్. నిరుద్యోగుల ఆశలు నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఏడాది కాలంలో 20 నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాక టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసిందన్నారు. కొత్త నోటిఫికేషన్లు, ఉద్యోగాల భర్తీకి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. పరీక్షలు 2024 జూలై 18వ తేదీన ప్రారంభమై 2024 ఆగస్టు 5వ తేదీన ముగుస్తాయి. 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాల ఖాళీల భర్తీకి, ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో 45 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల ఖాళీల భర్తీకి నూతన నోటిఫికేషన్ జారీ చేయడం కూడా జరిగింది. ఇటీవలే గ్రూప్ 2 పరీక్షను ఆగస్టు 7-8 తేదీల నుండి డిసెంబర్కు వాయిదా వేయడమైంది. రాష్ట్రంలో అనేక రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్నందున పరీక్షా తేదీల మధ్య కావలసిన సమయం లేకపోవటం వల్ల దరఖాస్తుదారులు తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురవుతా ఉన్నారు. నిరుద్యోగులు కోరిన మేరకు గ్రూప్ 2 పరీక్షను ఆగస్టు 7-8 తేదీల నుంచి డిసెంబర్కు వాయిదా వేసినట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణలో గందరగోళం లేకుండా పక్కాగా జాబ్ క్యాలెండర్ సిద్ధం చేశామన్నారు భట్టి. రాష్ట్రంలో అనేక రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్నాయన్నారు. దీంతో పరీక్ష తేదీల మధ్య సరిపడినంత టైం లేకపోవడంతో దరఖాస్తుదారులు ఒత్తిడికి గురవుతున్నట్లు చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని యూపీఎస్సీ మాదిరిగా పరీక్షల రద్దు, వాయిదాలు లేకుండా ప్రిపరేషన్ సమయం ఇచ్చామన్నారు. ఉద్యోగాల సంఖ్యను నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే ప్రకటిస్తామన్నారు భట్టి. యూపీఎస్సీ మాదిరిగా పరీక్షల రద్దు లేదా వాయిదాలు అనేవి లేకుండా అట్టి సమస్యలను నివారించడానికి పరీక్షల మధ్య సరిపడ ప్రిపరేషన్ సమయం ఉండేలాగా టీజీపీఎస్సీ మరియు ఇతర రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ముందుకు పోతా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వివిధ శాఖలలో నిర్వహించే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కొరకు ప్రభుత్వం ఒక వార్షిక క్యాలెండర్ తయారు చేసి తేదీ 1/8/2024 నాడు జరిగిన మంత్రిమండలి సమావేశంలో చర్చించి ఆమోదించడమైనది. ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్ 1 పరీక్షలు అక్టోబర్లో జరగనున్నాయి. గ్రూప్ 2 డిసెంబర్లో, గ్రూప్ 3 ఎగ్జామ్స్ నవంబర్లో నిర్వహించనుంది. అలాగే వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలలోని ల్యాబ్ టెక్నీషియన్స్, నర్సింగ్ ఆఫీసర్ నియామకాలకు సెప్టెంబర్లో నోటిఫికేషన్ విడుదల కానుంది. దీనికి సంబంధించిన పరీక్షలు నవంబర్లో జరగనున్నాయి. ట్రాన్స్కోలోని వివిధ ఇంజనీరింగ్ ఉద్యోగుల కోసం అక్టోబర్లో నోటిఫికేషన్ రానుంది. వచ్చే ఏడాది జనవరిలో నియామక పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రభుత్వం నవంబర్లో టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. పరీక్షలు వచ్చే ఏడాది జనవరిలో చేపట్టనున్నారు. అలాగే వివిధ శాఖల్లో గెజిటెడ్ ఉద్యోగుల కోసం వచ్చే ఏడాది జనవరిలో నోటిఫికేషన్ విడుదల కానుంది. పరీక్షలను ఏప్రిల్లో చేపట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మరో డిఎస్సీ నోటిఫికేషన్ 2025 ఫిబ్రవరిలో విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల వివరాలను జాబ్ క్యాలెండర్లో తెలిపింది. ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగులకు 2025 ఏప్రిల్లో నోటిఫికేషన్ విడుదల చేయనుంది సర్కార్. పరీక్షలను ఆగస్టులో నిర్వహిస్తామని వివరించింది. డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ పోస్టులకు వచ్చే ఏడాది జూన్లో నోటిఫికేషన్, సెప్టెంబర్లో పరీక్షలు నిర్వహించనుంది సర్కార్. 2025లో మరోసారి గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు ఇవ్వనుంది. సింగరేణిలోనూ పలు ఉద్యోగాల భర్తీకి జూలైలో నోటిఫికేషన్ రానుంది.